హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారాన్ని తెలుసుకుందామండి. ఈరోజు 15 ఫిబ్రవరి 2024 ఇప్పటి నాటి ఉన్న తాజా సమాచారాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే పేమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. సో ఆ వివరాలు తెలుసుకుందాము. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నంద్యాల డిస్టిక్లో అయితే జీపీఎఫ్ అయితే అమౌంట్ క్రెడిట్ అయినట్టుగా మనకైతే సమాచారం అందిందండి. సో మన మిత్రులు అయితే కామెంట్ చేశారు. ఇక ఏపీజీఎల్ఐ లోన్ పేమెంట్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడుగుతున్నారండి. అలాగే జీపీఎఫ్ లోన్లు ఎప్పటి వరకు అప్లై చేసిన వారికి వచ్చాయి, సరెండర్ లీవ్స్, డిఆర్ లీవ్ ఇవి కూడా ఎప్పటి వరకు అప్లై చేసిన వారికి వచ్చాయని అడుగుతున్నారండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లుల బకాయిలు అయితే పేమెంట్లు జనవరిలో కొంతమేర జరిగిందని అయితే చెప్పుకోవాలండి. ఇక ఫిబ్రవరి 2024లో పేమెంట్లు అయితే మొదలైందని అయితే అనుకోవాలి. చాలా తక్కువ పర్సెంట్లో అక్కడక్కడ అయితే జమ అవుతున్నాయి. ఇక పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్లకు సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వీఆర్ఎస్ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగులకు గ్రాడ్యుటీ అండ్ కమ్యూటేషన్ అకౌంట్స్ వారి బ్యాంక్ అకౌంట్ల నుండి అయితే క్రెడిట్ అయ్యాయండి. ఇక పెండింగ్ బకాయిలపై తాజా సమాచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆర్బీఐ యాక్షన్ నందు 2,000 కోట్లు మంగళవారం అయితే ఏపీ ప్రభుత్వానికి రావడం జరిగిందండి. ఇక ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ ప్రస్తుతం ఆశిస్తూ ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి తాజా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు అయితే అక్టోబర్ 2023 వరకు అప్లై చేసిన వారికి పూర్తిగా పడ్డాయండి. కొన్ని జీపీఎఫ్ లోన్లు క్రెడిట్ కాలేదు. సో మ్యాక్సిమం అయితే క్రెడిట్ అయ్యాయి. ఇంకా ఏపీజీఎల్ఐ లోన్స్ ఈ నెలలో క్రెడిట్ అవుతాయండి. సరెండర్ లీవ్స్ కూడా ఈ నెలలోనే క్రెడిట్ అవుతాయి. ఇక జనవరి 2024లో పేమెంట్స్ అని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారండి. సో ఇంకా పడవలసిన పెండింగ్ బిల్లుల వివరాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ సరెండర్ లీవ్స్, పెన్షనర్ల సరెండర్ లీవ్స్ ఎన్హాన్స్మెంట్, పెన్షన్లకు పిఆర్సీ అరియర్లు 106 జీవో ప్రకారం అయితే 1 జనవరి 2023 నుండి పెన్షన్తో కలిపి 4 సమాధాన వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి. ఎంప్లాయీస్ మరియు ఉద్యోగులకు డిఏ అరియర్స్, పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ ఒక 734 కోట్లు సుమారుగా పెండింగ్ అయితే ఉందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా పెన్షనర్ల 11వ పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, ఇక పెన్షనర్లు రిటైర్ అయినప్పుడు రావాల్సిన ఇతర బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. పోలీస్ శాఖ వారికి టీఏ బిల్స్ అండ్ ఎస్ఎల్ఎస్ పెండింగ్లోనే ఉన్నాయండి. హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్, ఇక పెన్షనర్ల ఇతర అరియర్ బిల్స్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులు వచ్చేసి ఫిబ్రవరిలో పూర్తి అయ్యే అవకాశం ఉందని అయితే చెబుతున్నారండి. మరి ఎంతవరకు అవుతుందో చూడవలసిందండి. కొంతమేర అయినా అవుతాయని అయితే ఆశిద్దాము. పెండింగ్ బిల్లుల చెల్లింపుల అప్డేట్స్ కోసం అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.